రైల్వే స్టేషన్ నుంచి అయితే మధుర మీనాక్షమ్మ టెంపుల్కి అయితే జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే. సేమ్ ఇక్కడ నుంచి అయితే మీరు బస్ స్టాండ్ కూడా 1 కిలోమీటర్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఆటోలో అన్నా వెళ్ళచ్చు, లేదా ఇక్కడ నుంచి నడుచుకొని అన్నా వెళ్ళచ్చు. మీకు ఆటోలో వెళ్తే 80 రూపీస్ అయితే ఛార్జ్ తీసుకుంటారు. మీరు బెటర్ అయితే నడుచుకొని వెళ్ళిపోతున్నారు బెటర్. ఇంక ఈ మధురై పట్టణం గురించి చెప్పాలంటే ఇది తమిళనాడులోనే అతిపెద్ద 2వ పట్టణం. అలాగే దీనిని చోళరాజులు, పాండ్యులు, తర్వాత విజయనగర రాజులు, బ్రిటిష్ వాళ్ళు ఎంతోమంది అయితే ఈ మధురై పట్టణాన్ని అయితే అభివృద్ధి పరిచారు. ఇంకా ఈ టెంపుల్ హిస్టరీ చెప్పడం స్టార్ట్ చేస్తే 2005 years ago మలయధ్వజ రాజా అనే రాజు తపస్సు చేశాడనమాట పార్వతీదేవి కోసం. అప్పుడు ఆమె పార్వతీమాత చిన్న పాప రూపంలో వచ్చి ఇంకా పెద్దదవుతూ ఈ మధురై పట్టణాన్ని అయితే పాలించసాగింది. తర్వాత పార్వతీమాత కోసం సుందరేశ్వర్ అని శివుడు కూడా అయితే ఇక్కడ రావడం జరిగింది. ఈ టెంపుల్ మొట్టమొదట మలయధ్వజ రాజా గారు అయితే నిర్మించారు. దాని తర్వాత చాలామంది అయితే దీంట్లో పాల్పంచుకున్నారు. అలాగే ఈ టెంపుల్ మొత్తం విస్తీర్ణం 1500 ఎకరాలు అయితే ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్, చాలా గోపురాలు కలిగినటువంటి గుడి అన్నమాట ఇది. చాలా అంటే ఐ థింక్ 16 గోపురాలు అయితే ఈ టెంపుల్ అయితే చూడొచ్చు. ఈ టెంపుల్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మొత్తం ఇక మనం మెయిన్ రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ టెంపుల్కి స్టెప్స్ అలా ఏమి ఉండవు. డైరెక్ట్ మెయిన్ రోడ్లో నడుచుకొని డైరెక్ట్ గోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. మీరు వాష్రూమ్కి వెళ్ళాలన్నా, స్నానాలు చేయాలన్నా కూడా ఇక్కడ మీకు అతి తక్కువ రేట్కి అయితే ఇక్కడ దొరుకుతుంది. మీరు ఇక్కడైతే స్నానం చేసేదే మీరు డైరెక్ట్ ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంక ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ ఇది వచ్చి సౌత్ ఎంట్రన్స్ అన్నమాట. సౌత్ టవరు అంటే దక్షిణ గోపురము. లోపలికైతే ఫోన్స్ నాట్ అలౌడ్. ఇంకా లోపలైతే మధుర మీనాక్షమ్మ కోనేరు ఉంటుంది. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. లోపలైతే చూడడానికి అయితే కళ్ళు అయితే సరిపోవు అనమాట. చాలా బాగుంటుంది. మీరు ఎక్కడికి వచ్చినప్పుడు అయితే అక్కడ కూర్చొని అయితే ఒక ½ an hour అలా స్టే అయితే చేయండి. చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అయితే అడిగాను అనమాట. ఈ మొత్తం అన్ని గోపురాల్లో ఏది పెద్దది అనేసి. ఇదే పెద్దది అనేది చెప్పారు వాళ్ళు నాకు. ఇదైతే చాలా పెద్దగా ఉంది. అయితే ఈ గోపురం అయితే చాలా పెద్దది. వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి. కోనేరు దగ్గరికి అయితే ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో మీరు ఇక్కడికి వచ్చి జమ్మనైతే కూర్చొని ఉండొచ్చు. మిమ్మల్ని ఎవరు మాట్లాడరు. ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ.
మీరు ఇక్కడ నైట్ స్టే చేయాలంటే ఇక్కడ రెస్ట్ హౌస్ కూడా ఉందండి ఈ పక్కనే, అంటే గోపురం పక్కలోనే. మీరు ఎక్కడికైతే వచ్చినప్పుడు ఇక్కడ దీన్ని అయితే యూస్ చేసుకోండి, చాలా బాగుంది ఇది రెస్ట్ హౌస్. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా అయితే ఇక్కడైతే మీరు నైట్ పూట అయితే స్టే చేయండి, ఇదైతే సూటబుల్ అందరికీ. అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి నాకు. ఇంకా నేను నెక్స్ట్ మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాను. బ్యాక్ సైడ్ నుండి, గోపురం బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్ అయితే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోవడం, ట్రైన్ మళ్ళీ ఎక్కేయడం అనమాట, అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.